హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని మొక్కలైతే నాటుతున్నాము. ముందుగా ఇలా గుంతలైతే తవ్వేసుకుంటున్నామండి. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది కాబట్టి మట్టి ఇలా లూజ్గా వచ్చేస్తుంది. మన కొత్త గార్డెన్ అండి ఇది. కొత్త గార్డెన్లోకి ఇది నేల మీద అవకాశం ఉంది కాబట్టి నేను కొన్ని సీతాఫలం మొక్కలైతే తీసుకొచ్చాను. అవి నాటుదామనేసి అనుకుంటున్నాను. మనకి ఈ గోడ అవతల ఖాళీ వెంచరే ఉంది. పెద్ద పెద్ద మొక్కలు మనం ఎప్పుడైనా గార్డెన్లో పెట్టాలనుకున్నప్పుడు గోడ పక్కనే పెట్టుకోవాలి. మిగిలిన మొక్కలు చిన్న చిన్నవి అయితే మధ్యలో పెట్టుకోవచ్చు. మధ్యలో కొంచెం ఫ్రీగా ఉంటేనే మనకి వెళ్ళి రావడానికి బాగుంటుంది. ఇవి మధ్యలో పెట్టేసామనుకోండి చుట్టూ మిగిలిన మొక్కలన్నిటికీ నీడ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇది గోడ పక్కకు ఉంటే సగం నీడ అటు సైడ్ వెళ్తుంది, సగం నీడ మన వైపు కూడా పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నేల మీద గార్డెన్లో ఈ పెద్ద పెద్ద మొక్కలు అనేది గోడ చుట్టూతా పెట్టేయాలి. మనము మధ్యలో గ్యాప్ వదిలేస్తే ఇక వేరే మొక్కలకి ప్లేస్ అనేది ఉంటుంది. ఈ సీతాఫలం మొక్కలైతే నేను తీసుకొచ్చానండి. ఇవి ఒక 6-7 మొక్కలు అనమాట. ఒకటే దగ్గర ఇవి మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా ఒక ప్లేస్లో 2 మొక్కలు కలిపేసి పెడుతున్నామండి. ఒకటే పెట్టకుండా, ఒకటే పెడితే మనకి ఇంకా అది పెరగడానికి లేట్ అవుతుంది కాబట్టి, అంటే టైం పడుతుంది. సీతాఫలం మొక్క ఇది నేను ఫస్ట్ టైము మనము ఇది నాటడం అనేది. ఎన్ని సంవత్సరాలకి పళ్ళు వస్తాయి అనేది నాకు కూడా తెలియదు. ఏదైనా మనము పెంచుతూ ఉంటే దానివల్ల మనకి ఒక అనుభవం అనేది వస్తుంది. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 ఇలా కలిపేసి ఒకటే ప్లేస్లో పెడుతున్నాము. అలాగే ఎక్కువ హైట్ పెరగకుండా కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను. మనకి గోడల లెవెల్ అంతవరకు పెరిగితే సరిపోతుంది. ఎక్కువ మనము అడవిలో పెరిగినట్టు గుబురుగా కూడా పెరగనివ్వకుండా చూసుకోవాలి. గార్డెన్లో ఇలా 2 కలిపేసి పెడుతున్నాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షాకాలంలో మనం ఏ మొక్కలు నాటుకున్నా తొందరగా వచ్చేస్తాయి. చూడండి 2 చోట్ల పెట్టేసాము. ఇప్పుడు ఇంకొక ప్లేస్లో కూడా అలానే గుంతలు తవ్వేసి, ఇక్కడ అంతా రాళ్ళు ఎక్కువ ఉన్నాయండి, అందుకని కొంచెం టైం పడుతుంది అదంతా క్లీన్ చేసినప్పటికి. ఇంతకుముందు ఈ ప్లేస్ అలా చాలా 2-3 సంవత్సరాలు అలా వదిలేసాము. 2 సంవత్సరాలు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చెత్త చెదారం అది వేసేస్తారు కదా, మనకి ఖాళీ ప్లేస్ ఉందంటే. మాకైతే ఈ ప్లేస్ క్లీనింగ్ చేసుకున్నప్పటికే సరిపోతుంది. ఎంత తీస్తుంటే అంత చెత్త వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉన్నాయండి. అయినప్పటికీ ఏదో నా ఆశ కొద్దీ పెడుతున్నాను. ఇంకా మట్టి అది వేపిద్దాం అన్నారు కానీ ఇంకా నేనే వద్దనేసాను. అంటే కొంచెం మనము స్టార్టింగ్లో కొన్ని మొక్కలు వచ్చాయి అనుకుంటే మనకి నమ్మకం పెరుగుతుంది కదా, వస్తాయి అనేసి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి స్లోగా కొద్దిగా పెంచుకోవచ్చు. ఇలా 2 మొక్కలకి చక్కగా ఇలా చుట్టేసి పెట్టేస్తే అవి పెరిగే కొద్ది కూడా మనకి సపరేట్ అవ్వకుండా కలిసి ఉంటాయి అన్నమాట. మనకి మొక్క పెరిగే కొద్ది మొదలు అనేది లావు అయిపోతుంది కదా, అలా లావుగా అయినా సరే ఇలా చుట్టుకుని ఉంటాయి కాబట్టి ఒక లుక్ వస్తుంది. సపరేట్గా అయితే ఇంకా విడిపోయి అదొక మొదలు ఒకవైపు ఇటు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఎలా నాటుకోవాలనేది ముందే ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఇవి చిన్న మొక్కలు ఒక 3 అన్నమాట. ఈ 3 మొక్కలు చుట్టేసి అలా పెట్టేశాము. చిన్నగా గుంత తవ్వేసి పెట్టేసి, ఇప్పుడు చినుకులు బాగా పడుతూ ఉంటాయి కాబట్టి స్లోగా, ఎక్కువగా వాటర్ పడకుండా స్లోగా దానికి ఎంత వాటర్ కావాలో అంత తీసుకుంటుంది. అలాగే మనం మొక్క నాటిన వెంటనే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షం రాకపోతే మళ్ళీ మొక్కలు పాడైపోకుండా. మా ఇంట్లో వాళ్ళైతే సీతాఫలం మొక్కలు కూడా ఎవరైనా పెంచుకుంటారా అని అంటున్నారు. నేనైతే పెంచుకుంటాను అనేసి నేనైతే పెట్టాను. ఇవి వర్షం నీళ్ళేనండి. కొద్దిగా మొక్క మొదల్లో వేసుకుంటున్నాము. చూడాలి మరి ఎన్ని సంవత్సరాలకి పళ్ళు వస్తాయి అనేది. ఇవి ఎన్ని సంవత్సరాలకు పళ్ళు కాస్తాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పెద్ద సీతాఫలం మొక్కల దగ్గరికి వెళ్ళి ఈ చిన్న మొక్కలు అనేవి తీసుకొని వచ్చానండి. ఇలా లైన్గా పెట్టేశాము గోడ అంచుల్లో. మిగతా లైన్లో నేను డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు డ్రాగన్ కాయలు పళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు స్టెమ్స్ కట్ చేయొద్దు. అందుకని నెక్స్ట్ నేను మళ్ళీ డ్రాగన్ మొక్కలైతే పెడతాను. ఇదేనండి సీతాఫలం మొక్కలు.
బాగున్నాయి కదూ చూడడానికి. చుట్టుపక్కల రాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మనకి ఆ గార్డెన్ అంతా కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా రాళ్ళే ఉన్నాయండి. మొత్తం మట్టి గట్టిగా కంకర మట్టిలాగా ఉంది. మరి వస్తుందా రాదా అనేది చూడాలి. వస్తుందనే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ అరటి మొక్క నాటానండి. చూడండి అరటి మొక్క అయితే వచ్చేసింది. దీనికి కూడా ఇంటి నుంచి వాటర్ క్యాన్లో నింపేసి తీసుకొని వెళ్ళి వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ సదుపాయం కూడా లేదు. ఇవన్నీ కూడా మస్క్ మిలన్ మొక్కలండి. కూరగాయలు వేస్టేజ్తో పాటు వేసేసాను. మస్క్ మిలన్ గింజలు తొక్కలన్నీ అలా మొలిసిపోయేవి. అరటి చెట్టు అయితే బతికిందండి. చాలా బాగుంది కదూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.